నమస్తే. విదేశాల నుంచి వచ్చే నిధులతో భారత అంతర్గత వ్యవహారాలను ఇక్కడ రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి కుట్రలు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. అలాగే అక్రమంగా మత మార్పుడులు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి వాటన్నిటికీ చెక్ పెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం FCRA కొత్త ఒక బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇలాంటి NGOలు ఏదైతే అక్రమాలకు పాల్పడుతున్నాయో ఇలాంటి NGOల పైన ఉక్కుపాదం మోపడానికి కేంద్ర ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. అయితే బిల్లు అయితే ప్రవేశపెట్టారు. దాన్ని మరి చాలా ప్రాసెస్ ఉంటుంది. దాన్ని సజావుగా పాస్ అవుతుందా? దీనికి ప్రతిపక్షాలు ఎలాంటి అడ్డంకులు సృష్టిస్తాయి? అసలు FCRA కొత్త బిల్లు దేనికి ప్రవేశపెడుతున్నారు? దీని ఇంటెన్షన్ ఏంటి? దీని గురించి మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మా రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. ఆదిత్య గారు నమస్తే. నమస్తే. ఇది నిజానికి 2010 నుంచి ఈ చట్టం ఉంది. FCRA ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. విదేశాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి NGOలకు నిధులు రావడం సక్రమంగా వినియోగిస్తే ఎవరికేం నష్టం లేదు. ప్రాబ్లం అంతా ఏమవుతుందంటే దీన్ని ఉపయోగించుకుని రకరకాలుగా కన్వర్షన్స్, మత మార్పిడులు, తద్వారా డెమోగ్రఫిక్ చేంజెస్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. అదొక యాంగిల్. రెండోది ఇక్కడ మన అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం, ఇక్కడ ప్రభుత్వాలను అస్థిరపరిచేటువంటి ప్రయత్నం చేయడం, ఇలాంటి కుట్రలు కూడా జరుగుతున్నాయి. సో దీని మీద మీ ఇనిషియల్ రిమార్క్స్ ఏంటి? రైట్. సో ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ అంటే 2010 నుంచి ఉంది ఇది. అఫ్కోర్స్ మధ్యలో 2020లో కూడా ఒక చిన్న నోటీస్ ఇష్యూ చేశారు. ఏమని చెప్పారంటే 2020 ముందర ఏంటంటే FCRA ఏమన్నా రెమిటెన్సెస్ వచ్చినా బయట దేశాల నుంచి ఎవరి బ్యాంక్స్ అది వెళ్ళేది. ఇప్పుడు తర్వాత 2020లో ఏమన్నారంటే న్యూఢిల్లీలో SBI మెయిన్ బ్రాంచ్ సంసద్ మార్గ్లో ఉంటుంది. సో ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అని ఫస్ట్ ఆ బ్యాంకులోనే రావాలి. సో బయట నుంచి వచ్చే రెమిటెన్సెస్ అని దాంట్లోకే వెళ్ళాలి. అక్కడ నుంచి మీరు లోకల్గా మీరు డిస్బర్స్ చేసుకోండి, మీ బ్యాంక్స్ అక్కడి నుంచి పంపించుకోండి. సో ఇన్నవే ఏంటంటే 2020లో ఆల్రెడీ గవర్నమెంట్కి కొంచెం ఈజ్ ఆఫ్ అకౌంటబిలిటీ కొంచెం చెక్ చేయడానికి ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ 16,000 NGOs ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉంది. యాజ్ ఆఫ్ 2026 దేశవ్యాప్తంగా 16,000 NGOలు ఉన్నాయి. 2014 నుంచి ఆల్మోస్ట్ ఇప్పటిదాకా ఆల్రెడీ ఒక 15,000 NGOస్ని ఆల్రెడీ క్యాన్సిల్ చేయడం జరిగింది FCRA. అవి క్యాన్సిలేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఉన్నది మనకి 16,000 ఉన్నాయి. మొత్తం ఆల్రెడీ క్యాన్సిల్ అయిన తర్వాత ఇప్పుడు మిగిలినవి 16,000. ఇంతకు ముందు ఇంకా ఉండేది 15,000, 20,000 దాకా ఉండేది 14 తర్వాత. కరెక్ట్. మోదీ గారు వచ్చిన తర్వాత. కరెక్ట్. సో 2010 నుంచి మనకి యాక్ట్ ఉంటే 2014 మోదీ గారు వచ్చిన తర్వాత నుంచి చాలా NGOస్కి FCRA తీసేశారు. ఉన్న వాటిల్లో మనకి ఇప్పుడు 16,000 ఉన్నట్టు. సో ఈ 16,000 కూడా ఎవరి బ్యాంక్స్ వాళ్ళు ఉంటాయి. సో ఎవరి బ్యాంక్స్ ఇప్పుడు రఫ్లీ మనం ఎంత అనుకున్నా కూడా దాంట్లో అట్లీస్ట్ ఒక 1000 డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అవి స్క్రూటినైజ్ చేయడం కూడా కష్టం. కాబట్టి 2020లో ఏమన్నారంటే కాదు, అన్నీ మీరు సంసద్ మార్క్లో పెట్టుకోండి, అక్కడి నుంచి తీసుకోండి. అది స్టెప్ 1. అది చేసినా కూడా తర్వాత రీసెంట్ ఇయర్స్లో కూడా ఏం చూసారంటే ముఖ్యంగా 3 విషయాలు ఎవరికైనా FCRA క్యాన్సిల్ అవ్వటం అంటే 3 విషయాలు క్యాన్సిల్ అవుతుంది. ఒకటి, డైరెక్ట్గా టెర్రర్ గ్రూప్స్తో లేకపోతే టెర్రర్ గ్రూప్స్తో లింక్ అయినటువంటి ఫండర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి రెమిటెన్స్ వస్తే మాత్రం వాడు క్యాన్సిల్ చేస్తారు. లేకపోతే యాంటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి అటువంటి ఫారిన్ NGOs ఏమన్నా ఉంటే వాటి నుంచి వస్తే మాత్రం బ్లాక్ చేస్తారు. మూడోది, ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్జన్స్. అక్కడ అంటాం రిలీజియస్ కన్వర్జన్స్ అలా ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్జన్స్ మత మార్పుడులు బలవంతంగా చేస్తే మాత్రం వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారు. సో ఈ 3 బేసిస్ మీద క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో ఇదొక బేసిక్ స్ట్రక్చర్. సో ఇన్ఫాక్ట్ మీరు రీసెంట్గా మేజర్ ఆర్గనైజేషన్స్ క్యాన్సిల్ అయిన FCRAకి చూస్తే మనకి ఎటువంటి కనబడుతుంటే ఎక్కువ శాతం మనకి క్రిస్టియన్ అగ్రెసివ్ క్రిస్టియన్ కన్వర్షన్ చేసే ఆర్గనైజేషన్స్ కనబడతాయి. లేకపోతే యాంటీ డెవలప్మెంటల్. ఇప్పుడు మనకి ఫస్ట్లోనే మోదీ గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్లోనే గుర్తుంటే మీకు గ్రీన్ పీస్ అనే సంస్థ ఫస్ట్ స్ట్రైట్ హెడ్ ఆన్ దాన్ని కొట్టారు. ఇప్పుడు ఎక్కువ గ్రీన్ పీస్ మార్కెట్లో వినబడట్లా. అప్పట్లో గ్రీన్ పీస్ అనేది ఇట్ వాస్ వెరీ బిగ్. సో గ్రీన్ పీస్ ఒక గ్లోబల్, అదొక ఎకోసిస్టంలో ఒక పార్ట్ అనుకోవచ్చు. అది వచ్చి కంటిన్యూస్గా అది ఇండియన్ మెట్రిక్స్ అని చూసి పొల్యూషన్ గురించి లేకపోతే పవర్ ప్లాంట్స్ మీద కమెంట్ చేయటం, ఇన్ని రష్యన్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ వస్తే దాని మీద కమెంట్ చేయటం. ఈవెన్ ఇప్పుడు ఆరావళి పర్వతాల్లో మైనింగ్కి సంబంధించి కూడా అలాంటి విమర్శలు వచ్చాయి. కరెక్ట్. దీని వెనక చైనా హస్తం ఏదో ఉంది, వాళ్ళు వెనకుండి ముందుండి నడిపిస్తున్నారు కొంతమంది యాక్టివిస్టులు అని చెప్పి అప్పుడు కూడా అలాంటి. సో చైనీస్ గేమ్ చైనీస్ ఉంటుంది. ఎక్కువ శాతం మనం, నా ఉద్దేశంలో చైనా కంటే కూడా మనం కన్సర్న్ ఉండాల్సింది అమెరికన్ గేమ్ ఇంకా కన్సర్న్ ఉంటాం. ఎందుకంటే ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా బ్రూటల్గా చేస్తారు. ఇన్ఫాక్ట్ మనం ఇప్పుడు క్రిస్టియానిటీనే తీసుకోండి. మనకి ఇప్పుడు ఆంధ్ర, తమిళనాడు ఇటువైపు ఉన్న క్రిస్టియానిటీ మనకి అది కొంచెం ముందర నుంచి ఉంది, బ్రిటిష్ టైం నుంచి ఉంది. మీరు కేరళ వైపు వెళ్ళారనుకో బ్రిటిష్ కంటే ముందర కాలం నుంచి ఉంది. ఇన్ఫాక్ట్ మహారాష్ట్ర, గోవా సైడ్ అంతా మనకి పోర్చుగీస్ టైం నుంచి అంటే 1600s నుంచి అక్కడ కన్వర్జన్స్ మొదలయ్యాయి. అక్కడ కన్వర్ట్ అయిన వాళ్ళు చూస్తే ఎక్కువ శాతం ఆల్రెడీ కొంచెం బై అండ్ లార్జ్ ఇంటిగ్రేటెడ్గానే ఉన్నారు.
భారత్ ఇంటిగ్రేటెడ్గానే ఉన్నారు, వాళ్ళు బ్యూరోక్రసీలో సపోర్ట్ చేస్తున్నారు, అంత యాంటీ ఇండియా సెంటిమెంట్స్ అంత చేటు లేదు. కానీ రీసెంట్ మీరు చూస్తే పోస్ట్ ఇండిపెండెన్స్ 1947 తర్వాత మనకి అమెరికన్ ఈ కన్వర్జెన్స్ అమెరికన్ ఎవాంజలికల్ మూవ్మెంట్స్ బాగా ఎక్కువయ్యాయి. ఆ ఫండింగ్ కూడా మనకి ఇది సౌత్లోనే కాకుండా మీకు నార్త్ ఈస్ట్లో చాలా అగ్రెసివ్గా ఉంటుంది. మీకు చాలా వరకు కన్వర్ట్ అయిపోయింది నార్త్ ఈస్ట్లో 95% పైన ఉంది. ఇప్పుడు నాగాలాండ్ అటు చూస్తే మీరు మనకి ప్రీ ఇండిపెండెన్స్ మనకి హార్డ్లీ 1% 2% క్రిస్టియానిటీ ఉంటే మనకి లాస్ట్ 60 yearsలో 95% ప్లస్ మనకి క్రిస్టియానిటీ అయిపోయింది, రైట్? సో దానికి అఫ్కోర్స్ మల్టిపుల్ రీజన్స్, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు అంటే అక్కడ ఇన్నర్ లైన్ పర్మిట్ ఒకటి ఉండేది. ఇంకోటి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు కూడా ఏం చేశారంటే వాళ్ళు రైల్ రోడ్స్ అన్ని వేసుకుంటే అస్సాం దాకా ఆపారు, ప్లేన్స్ వరకు ఆపారు, కొండల మీదకి వాళ్ళు కట్టలేదు, అన్నెసరీ కట్టలేదు. తర్వాత ఏమన్నారు అక్కడ మాకు రూల్ అక్కర్లేదు అన్నారు. సో ఒక విధంగా చిన్న ప్లస్ ఇన్నర్ లైన్ పర్మిట్ పెట్టారు. ఇక్కడ లోకల్గా ఉన్న సాధువులైనా సంతులైనా రిలీజియస్ పర్సన్స్ అయినా టూరిస్టులు అయినా వెళ్ళాలంటే బ్రిటిష్ పర్మిషన్ తీసుకుంటే కానీ అక్కడికి వెళ్ళడానికి లేదు. సో అట్లా వాళ్ళు ఐసోలేషన్గా అయిపోయారు. ఐసోలేషన్ అయిన తర్వాత పోస్ట్ 1947 మనం చూస్తే అమెరికన్ గ్రూప్స్, ముఖ్యంగా అమెరికన్ బాప్టిస్ట్ చర్చ్ ఏబీసీ, వాళ్ళు వెళ్ళి పెట్టిన వాళ్ళు పుష్ చేసిన ఆ ఫండింగ్తోనూ ఫైనాన్సింగ్తో ఆల్మోస్ట్ కంప్లీట్ క్లీన్ స్వీప్. అక్కడ లోకల్గా ఉండే ఈ ఎటువంటి వాళ్ళకి అలవాట్లు ఉన్న ట్రెడిషన్స్ ఉన్న సాంప్రదాయాలు ఉన్న అన్నీ కూడా ఆల్మోస్ట్ వైప్అవుట్ అయిపోయి ఇప్పుడు జీసస్ పేరు ఎక్కువ వినబడుతుంది. సో ఇప్పుడు దాంతో ఎండ్ అయిందంటే దాంతో ఎండ్ అవ్వాల, దాంతో నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు మీరు చూడండి, దానికి ఫాలో అప్ ఏం చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ ఆ కన్వర్షన్ చేసి క్రిస్టియన్స్గా మార్చి ఇదంతా ఇట్స్ అ ఫైట్ ఫర్ జీసస్ అన్నట్టు అది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. లోకల్గా ఉన్న వాళ్ళని అనకూడదు, లోకల్గా ఉన్న వాళ్ళు నిజంగానే వాళ్ళకున్న డిఫికల్టీస్ వాళ్ళకు ఉన్నాయి, దాన్ని హైజాక్ చేస్తున్నారు. దాన్ని హైజాక్ అంటే మోటివ్స్ పెడతారు. ఆ మోటివ్స్ పెట్టేసి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఒకవైపు చైనా నుంచి మిమ్మల్ని కమ్యూనిస్ట్ దొక్కుతున్నారు, భారత్ నుంచి మిమ్మల్ని హిందువులు దొక్కుతున్నారు, బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు దొక్కుతున్నారు, మయన్మార్ నుంచి బుద్ధిస్టులు దొక్కుతున్నారు, తొక్కేది ఎవరిని క్రిస్టియన్స్, అందుకని ఇక్కడ క్రిస్టియన్ స్టేట్ కావాలంటారు. సో అక్కడ లోకల్ క్రిస్టియన్ కంట్రీ కావాలి. సో అదే మీరు చూస్తే ఈ గుర్పట్వంత్ సింగ్ పన్నూన్ కూడా అది ట్రంప్ ల్యాండ్ అని పేరు పెట్టండి అని ఒక ప్రపోజిషన్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ అరుణాచల్ ప్రదేశ్ వదిలేసి మిగతా భాగం అంతా ట్రంప్ ల్యాండ్ అన్నాడు. అది నాగాలాండ్ మూవ్మెంట్లో గ్రేస్ కాలిన్స్ నామ నాగా లిమ్ అని చెప్పి అది పెడదామని ఎస్టాబ్లిష్ చేద్దాం అంది. ఇప్పుడు మనం చూసిన న్యూసే మాథ్యూ వ్యాన్ డైక్, తను సిఐఏ ఏజెంట్ అంటే మర్సనరీ, సిఐఏ పేరోల్స్ మీద ఉంటాడు. పేరోల్స్ మీద ఉండి అతనితో పాటు ఒక 6 యూక్రెయిన్స్ వెళ్ళి భారత్లోకి ఒక టూరిస్ట్ వీసాతో వచ్చి ఎటువంటి పర్మిషన్ లేకుండా మిజోరాం ఎంటర్ అయ్యి బార్డర్ దాటి అక్కడున్న లోకల్ కమ్యూనిటీస్, ముఖ్యంగా బై అండ్ లార్జ్ క్రిస్టియన్ కమ్యూనిటీస్ అవి, వాళ్ళందరికీ ఇంత మామూలుగా గురిలా వార్ఫేర్ ఇవన్నీ తెలిసిన వాళ్ళకి ఇప్పుడు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చెప్పడం, డ్రోన్ బేస్డ్ వార్ఫేర్ చెప్పడం, వెపన్ సప్లై చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. సో ఇవన్నీ ఒక కన్సాలిడేటెడ్గా ఎఫెక్ట్స్ జరుగుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. సో ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు పట్టుకోవడానికి కూడా రష్యన్ టిప్ ఆఫ్ ఇవే అంటున్నారు. సో దాని తర్వాత ఇప్పుడు వి సీ దట్ ఇప్పుడు ఈ బిల్ ఇంట్రడ్యూస్ అయింది, ఇది జరుగుతుంది ఈ టైంలో ఇంట్రడ్యూస్ అయింది. సో మనం ఇదేంటంటే ఇక్కడ ఈ ఫ్లో చూడాలి. ఫారిన్ ఫండింగ్ వస్తుంది, వచ్చిన వెంటనే అది ఏమన్నా వాళ్ళు ఏమంటారు, మేము ఎడ్యుకేషన్ కోసం ఇచ్చామంటారు. కానీ ఏ ఎడ్యుకేషన్ అది? ఆ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఇండాక్ట్రినేషన్, అది యాంటీ భారత్, యాంటీ ఇండియా, మీ మీద ఇవి జరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇది ఒక డిబేటబుల్ టాపిక్. ఇప్పుడు సోనం వాంగ్చుక్ అని లడాక్ మీద ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎన్జిఓ కూడా వాళ్ళు లాస్ట్ 2025 ఎండింగ్ కల్లా వాళ్ళు FCR తీసేసి దానికి కూడా వాళ్ళు ఏమన్నారంటే కొంచెం యాంటీ డెవలప్మెంట్ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ అన్నారు. రెండోది సరే ఒకటి ఏమన్నారంటే ఆ సంసద్ మార్గ్ అకౌంట్లోకి డొమెస్టిక్ మనీ కూడా ట్రాన్స్ఫర్ చేశారన్నారు. సో ఐ డోంట్ నో అది ఎంతవరకు క్రైమో నాకు తెలియదు, ఎందుకంటే అంటే భారత్లో ఉండే బ్యాంక్స్ నుంచి ఒక భారత్లో ఉండే బ్యాంక్ ఇవ్వడం కూడా అదొకటి హైలైట్ చేసి అది కూడా వైలేషన్ అని చెప్పారు. సరే దీనికి ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఏమంటారు, ఇదంతా ఒక వెండెటా పాలిటిక్స్ అని అంటారు. కానీ బట్ మన ప్రభుత్వం వచ్చేసరికి చాలా క్లారిటీతో ఏమంటుందంటే కాదు, అక్కడ కూడా కొంచెం సెపరేటిస్ట్ ఎలిమెంట్స్ లాంటి అట్లాంటి మాటలు వచ్చాయి. సో వీఆర్ క్రాకింగ్ డౌన్ ఆన్ సోనం వాంగ్చుక్ అని ఆయన కూడా డిటెన్షన్లో పెట్టారు. తర్వాత బెయిల్ ఇచ్చినట్టున్నారు. కరెక్ట్. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు బెయిల్ ఇచ్చారు. సో ఇది మనం ఓవరాల్ ఇవన్నీ చూడాలి. సో దిస్ ఇస్ వేర్ వీఆర్. అయితే ఇక్కడ సీరియస్ థ్రెట్స్ ఉన్నాయి, చాలా పెద్ద కాన్స్పిరసీ. ఒకటి నేషనల్ సెక్యూరిటీ. కేవలం కన్వర్షన్ ఒక్కటే జరిగితే అదొక రకమైన థ్రెట్, డెమోగ్రాఫిక్ చేంజెస్ జరిగితే లాంగ్ రన్లో ఎఫెక్ట్ ఉంటుంది. బియాండ్ కన్వర్షన్ మీరు అన్నట్టుగా నేషనల్ సెక్యూరిటీ, మన దేశాన్ని ముక్కలు చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. కరెక్ట్. సో ఇప్పుడు రీసెంట్గా ఉన్న కన్వర్షన్స్ అని ముక్కలు చేసే ప్రయత్నం. రీసెంట్గా ఉన్న కన్వర్షన్స్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీ గాడ్, ఇది ఎటువంటి స్పిరిచువల్ మూమెంట్స్ అనేవి కాదు. సో ఇప్పుడు పోర్చుగీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏంటి, అది ఇట్స్ అ వర్డ్ ఆఫ్ క్రైస్ట్ అన్నట్టు వచ్చారు. దట్ మీరందరూ బార్బేరియన్స్, మేము వర్డ్ ఆఫ్ క్రైస్ట్. సరే వాళ్ళు కూడా వాళ్ళ ట్రేడ్ కోసము వాళ్ళ సొంత స్వార్థంగా ఉండే ఆలోచనతో వచ్చారు. కానీ అక్కడ ఇంకా సమ్ లెవెల్ అంటే రిలీజియస్ ఇండాక్ట్రినేటెడ్ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు చేసే వాళ్ళు ప్రజల్లో ఇది రిలీజియస్గా వీళ్ళందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. కానీ అమెరికన్ సైడ్ నుంచి ఏంటి, లేకపోతే CIA సైడ్ నుంచి వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. వీఆర్ డూయింగ్ దిస్ బికాస్ మాకు ఆ ప్రాంతంలో, ఆ నార్త్ ఈస్ట్ ప్రాంతంలో వీ వాంట్ నో మ్యాటర్ వాట్ క్రిస్టియన్ స్టేట్ విచ్ విల్ లిసన్ టు US. దాంతో భారత్ని చెక్లో పెడతాం, చైనాని చెక్లో పెడతాం. అండ్ ఇక్కడ మనకి సెంట్రల్ ఏషియా పెద్ద దూరం ఏం కాదు, అక్కడి నుంచి టిబెట్ పైన ఇంకంత సెంట్రల్ ఏషియాని మీకు, రైట్? సో అది ఆ ఉద్దేశం అనేది నడుస్తుంది. సో ఇన్ అ వే ఇవన్నీ కనెక్టెడ్. ఇప్పుడు ఆ ఫండింగ్ రావటము
ఆ కన్వర్జన్ అనేది ఇన్ వే సెపరేటిస్ట్ మూవ్మెంట్స్లోకినే వెళ్తున్నాయి ఇప్పుడు. ఇన్ఫాక్ట్ మీరు చూస్తే తమిళ్ ఈలం టైంలో కూడా చాలా మటుకు మీకు సపోర్ట్ యూరోపియన్ కంట్రీస్ అని చాలా ప్రభాకర్కి వాళ్ళు సపోర్ట్ చేయడం కూడా క్రిస్టియన్ మూవ్మెంట్ లాగానే సపోర్ట్ చేశారు. సో దట్ శ్రీలంక నుంచి ఇఫ్ పాసిబుల్ తమిళనాడు నుంచి కూడా ఒక పార్టీని ఒక సింగిల్ వాళ్ళు చెప్పడం తమిళ్ ఐడెంటిటీ అంటారు కానీ తమిళ్ ఐడెంటిటీ విత్ క్రిస్టియన్ కైండ్ ఆఫ్ డామినేషన్ అనేది చూసారు వాళ్ళకి. సో దాన్ని ఎనీవే శ్రీలంక కూడా క్రాక్ డౌన్ చేసింది, మన వైపు నుంచి కూడా మనం చేసే క్రాక్ డౌన్స్ మనం చేసాము. సో ఇది మనం చూడాలి. సో ఇప్పుడు ఉన్న FCRA అమెండ్మెంట్లో ఏం చెప్తున్నాం? సో FCRA ఇప్పుడు ఏమంటున్నారంటే అమెండ్మెంట్ ఇప్పుడు ఇట్స్ స్టిల్ అ బిల్, అది ఇంకా పాస్ అవ్వలేదు, ఇంకా డిబేట్ జరుగుతుంది, యాక్ట్ అవ్వలేదు అది. సో అది బిల్ మాత్రమే. ఆ బిల్లులో వాళ్ళు ఇప్పుడు ప్రపోజ్ చేసిన మార్పులు ఏంటి? వాళ్ళు ఏమంటారంటే ఎవరైనా సంస్థకి ఏదైనా ఒక NGOకైనా సెక్షన్ 8కైనా FCRA ఉన్నటువంటిది దానికి మేము క్యాన్సిల్ చేసినా సస్పెండ్ చేసినా లేకపోతే వాళ్ళు టైంకి రెన్యూ చేయకపోయినా ఇవేమి చేసినా కూడా అప్పుడు మాకుండే ఒక కమిటీకి పవర్ ఇస్తాం, ఒక ప్రొవిజనల్ పవర్ ఇస్తాం. ప్రొవిజనల్ పవర్ ఏంటి? FCRA ఉన్న ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్లో అయినా డబ్బులు ఉంటే దాని కంట్రోల్ గవర్నమెంట్కి వచ్చేస్తుంది. రెండోది, ఇంతకు ముందర సంవత్సరాల్లో FCRA డబ్బులతో ఏమన్నా ఇన్స్టిట్యూషన్స్ కట్టినా, స్కూల్స్ కట్టినా, బిల్డింగ్స్ కట్టినా, ఏమన్నా కట్టినా కూడా అది కూడా ప్రభుత్వం అది తీసుకొని ఇట్ కెన్ డిసైడ్ ఏ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి, లేకపోతే ఒక సెంట్రల్గా ఉండే ఒక ఫండింగ్ దాంట్లోకి పెట్టాలి, ఏం చేయాలనేది ఆ డెసిషన్ ఒక స్వీపింగ్ పవర్ లాంటిది ఇస్తుంది. సో ఇది ఒక అమెండ్మెంట్ మేజర్గా వాళ్ళు సజెస్ట్ చేసింది. రైట్. సో ఇంకోటి అఫ్కోర్స్ వాళ్ళు ఏం చేశారు, ఇంకోటి ఇంతకు ముందర స్పెసిఫికల్గా టర్మ్స్ ఉండేవి, డైరెక్టర్ అనో లేకపోతే చైర్మన్ అనో, ఇప్పుడు మార్చేది వాళ్ళు కీ పర్సనల్ అన్నట్టు లేకపోతే కీ పీపుల్ అన్నట్టు పెట్టారు. సో ఇప్పుడు కొంతమంది ఏమంటారు, నేను డైరెక్టర్ని కాదు కదా, నన్ను ఏం చేయడానికి లేదు, ఐఎమ్ జస్ట్ అడ్వైజర్ అనొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, కీ పర్సన్ అనేసరికి అడ్వైజర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. సో మిమ్మల్ని కూడా నేను కోర్టులో ఐ కెన్ టేక్ యూ అండ్ ప్రశ్నించవచ్చు. సో ఇవి కొంచెం కొన్ని ఇట్లాంటి మైనర్ అమెండ్మెంట్స్ కూడా ఉన్నాయి, కానీ మేజర్ అమెండ్మెంట్ ఇదే. దట్ మీద క్యాన్సిల్ అయినా సస్పెండ్ అయితే ఏది ఉన్నా కూడా మేము ప్రభుత్వం అనేది కంట్రోల్ తీసుకొని వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్. సో ఇది ప్రో అండ్ కాన్ రెండు ఉంటుంది. ప్రో ఏంటంటే దీంట్లో న్యాచురల్గా ఇప్పుడున్న ఎవరైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయడానికనో లేకపోతే యాంటీ డెవలప్మెంట్ యాక్టివిటీ ఉంటే ఒకవేళ వాళ్ళు కూడా భయపడతారు. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ స్టాపింగ్, ఆపడమే కాదు, మీ అసెట్స్ని సీజ్ చేసే కంట్రోల్ గవర్నమెంట్కి వచ్చేసింది. ఒకటే స్ట్రాంగెస్ట్ రీజన్ ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ, దాన్ని మించింది ఏదీ లేదు. ప్రైవసీ ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి. సో అది అందులో పెద్దగా క్వశ్చన్ చేయడానికి కూడా క్వశ్చన్ చేయడానికి లేదు. కానీ క్వశ్చన్ చేసేది ఏముంటుందంటే ఒక పొలిటికల్ యాంగిల్లో క్వశ్చన్ చేయొచ్చు. పొలిటికల్ యాంగిల్ ఎందుకంటే రెండు వైపులా, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా లేకపోతే ఏ స్టేట్ గవర్నమెంట్స్ ఎవరున్నా కూడా ప్రతి పొలిటికల్ పార్టీకి పొలిటికల్ వింగ్ ఒకటి ఉంటుంది, సోషల్ వింగ్ ఒక ఇట్లా సోషల్ యాక్టివిటీస్ కోసం NGOs ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ చూస్తే రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఒక థింక్ ట్యాంక్ లాగాను సర్వ్ చేస్తుంది, రకరకాల ఫండింగ్ రిలేటెడ్ కూడా చేస్తుంటుంది. అట్లాగే బీజేపీ కూడా దానికి ఉండే సంస్థలు దానికి ఉంటాయి, సంఘ్కి దానికి ఉండే సంస్థలు దానికి ఉంటాయి. ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది, పవర్లో ఉన్న సంస్థ ఎప్పుడైనా కూడా పొలిటికల్గా ఎవరైనా డిసిడెన్స్ ఉంటే, ఆపోజిట్ పార్టీస్ ఉంటే వాళ్ళ NGOస్కి ఏం చేయాలి, సింపుల్గా వాళ్ళు ఏం వైలేషన్ కూడా కాదు, మీరు రెన్యూవల్ టైంకి వచ్చేసరికి యూ కెన్ జస్ట్ డిలే ఇట్. అది డిలే అయ్యి ఆ రెన్యూవల్ పీరియడ్ దాటేసిన వెంటనే మరి యూ హ్యావ్ కమింగ్ టు దిస్ ప్రొవిజన్ దట్ మీ అసెట్స్ని సీజ్ చేసి ఏదైనా చేయొచ్చు. సో న్యాచురల్గా పొలిటికల్గా ఏంటి ఆ కన్సర్న్ అనేది ఉంటుంది. అందరికి తెలిసిందే, మన దేశంలో అనేది తెలిసిందేంటి, మనం ఏం చేయము అన్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, పొలిటికల్గా అస్త్రాలే. అవసరమైనప్పుడు ఒక ప్రెషర్ పాయింట్ కొట్టాలంటే ఆ ప్రెషర్ పాయింట్ పట్టుకొని పొలిటికల్గా ఎవరైనా చేయాల్సిందే. సో ఇది బీజేపీ అనేది చేస్తుంది, రేపు కాంగ్రెస్ అనే చేస్తుంది. రైట్. సో ఇన్ అవే ఆ యాంగిల్లో చూస్తే ఒక థ్రెట్ అనేది ఉంటుంది. రైట్. చాలా NGOs కూడా పొలిటికల్ వింగ్స్ కింద ఉండదు, అది రకరకాల పొలిటీషియన్స్ సటిల్గా నడుపుతుంటారు, నడుపుతుంటారు. కొంతమంది బిజినెస్ పీపుల్ ఏం చేస్తారు, వాళ్ళు ఏంటంటే NGOs పెట్టేసి వాళ్ళు బిజినెస్ నుంచి టాక్సేషన్ సేవ్ అవడానికి కూడా వాళ్ళు NGOsలో పెట్టేస్తారు. NGOs తీసుకుని డబ్బులు దాంట్లో పెట్టేసిన వెంటనే ఏమవుతుందంటే దానికి టాక్సేషన్ వైజ్ బాగా బెనిఫిట్స్ వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏమవుతుంది, నిజంగా ఎవరైనా పొలిటికల్ వెండేటా ఉంటే వాళ్ళని స్క్వీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో న్యాచురల్గా చాలా స్ట్రాంగ్ ఒపోజిషన్ అని వస్తుంది వాళ్ళ నుంచి. సో మనకి టెర్రర్ గ్రూప్స్ వాళ్ళు ఒపోజ్ చేస్తారు ఎనీవే, అట్లాగే ఈ రాడికల్ కన్వర్జన్ గ్రూప్స్ ఒపోజ్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే ఇట్లా పొలిటికల్ ఇంటెంట్, తర్వాత కొంతమంది ట్యాక్స్ ఇవేషన్ ఇంటెంట్ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది అన్ఫార్చునేట్గా వాళ్ళు కూడా ఒపోజ్ అనేది చేస్తారు డెఫినెట్గా. సో ఈ ఎంటైర్ సినారియో అనేది ఉంటుంది. ఇప్పుడు కామన్ పబ్లిక్ ఎటువంటి ఇష్యూ ఉండొచ్చు అంటే, ఇప్పుడు ఎవరైనా మన వీడియో చూసేవాళ్ళు కూడా, ఈ డిస్కషన్ చూసేవాళ్ళు కూడా ఎవరైనా కంపెనీ ఏమైనా రిజిస్టర్ చేసుకుంటే, మనకి నార్మల్గా ఉంది, మనకి గుడ్స్ అండ్ సర్వీసెస్ అప్ టు ఐ థింక్ 20 lakhs పైన మనం రెవెన్యూ ఉన్నట్టయితే GST ఉండాల్సిందే. లేకపోతే మీ బిజినెస్ ఇంటర్నేషనల్ మనీ రావాలంటే మ్యాండేటరీ GST ఉండాల్సిందే. ఇది చాలా మందికి తెలిసిన విషయం. ఇది పబ్లిక్లో ఎవరు చెప్పరు, కొంతమంది పబ్లిక్లో చెప్పారు కూడా. నిర్మలా సీతారామన్ ట్యాగ్ చేసి మరి చెప్పారు, కొన్ని ఇష్యూస్ కూడా అయ్యాయి. దట్ GSTని ఇష్యూ చేయడానికి కూడా వాళ్ళు డిలేలు చేస్తున్నారు. GST ఇష్యూ చేయడానికి రకరకాల సర్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి సిటీలో రకరకాల సర్కిల్స్ ఉంటాయి. కొన్ని సర్కిల్స్లో ఏంటంటే మీకు GST ఇవ్వాలంటే 25,000, ఇంకొన్ని సర్కిల్స్ 10,000 అని అంటారు. ఇది మరి నాకు ఎంతవరకు నిజమో తెలియదు, కానీ లంచాలు ఏమో అది వ్యూవర్సే ఆలోచించాలి, అది లంచమా కాదా ఏంటో నాకు తెలియదు. తప్పు చేస్తున్నారని ఎవరు చెప్పలేరు అనట్లేదు. చాలా రిపోర్ట్స్ ఉన్నాయి దట్ మేము కంపెనీ పెట్టాలనుకుంటున్నాము, మాకు GST మేము ట్యాక్స్ కట్టాలనుకుంటున్నాం. ట్యాక్స్ కట్టాలన్నప్పుడు మీరెవరు 6 నెలలు ఇవ్వకుండా 7 నెలలు ఇవ్వకుండా తర్వాత వచ్చి మరి మా విషయం ఏంటి అని అడిగి
తిప్పి పెట్టి తర్వాత సీఏలు వచ్చి చెప్పడం, సీఏలు వచ్చి సార్ మీరు ఏమనుకోకపోతే 20,000 ఇస్తే అయిపోతుంది కదా సార్, ఎందుకు సార్ మనకి అనటం, క్యాష్లో ఇవ్వడం, అది ఎనివే జరుగుతుంది. ఇప్పుడు మీరు అది నిజమో కాదు, అఫ్కోర్స్ అది వ్యూవర్స్ వదిలేస్తాను. ఐఎమ్ నాట్ స్టేటింగ్ ఆర్ క్లెయిమింగ్ ఎనీథింగ్, బికాస్ వీ ఆల్ నో యాజ్ పర్ ద లాస్ ఆఫ్ ఇండియా గివింగ్ అ బ్రైబే కాదు, టేకింగ్ అ బ్రైబే కాదు, గివింగ్ అ బ్రైబ్ ఇస్ ఆల్సో ప్రాబ్లం. దీనివల్ల ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎవరైనా లంచం తీసుకునేవాడు ఉన్నా కూడా కంప్లైంట్ చేయడానికి అవకాశం లేదు. ఇంకోటి ఇన్ఫాక్ట్ ఇప్పుడు మన వీడియోలో మాట్లాడుతున్నాం కాబట్టి నాకు తెలిసిన కొంతమంది ఏమన్నారంటే ఇట్లాంటి జిఎస్టీ ఆఫీస్లో ఒక ఇష్యూ వస్తే యాంటీ కరప్షన్ బ్యూరోకి వెళ్ళి వాళ్ళు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దట్ ఇట్లా జిఎస్టీ అడుగుతున్నారంటే వాళ్ళు అవునా అండి మేము హెల్ప్ చేస్తామని ఏవో మార్క్డ్ బిల్స్ ఏవో ఇచ్చారు, మార్క్డ్ నోట్స్ ఇచ్చి ఇవి ఇవ్వండి అన్నారు. బట్ నెక్స్ట్ 2-3 టైమ్స్ జిఎస్టీ ఆఫీషియల్ కాంటాక్ట్ చేద్దామని ఆఫీస్కి వెళ్ళిన ప్రతిసారి అంటే చెప్పెళ్ళాలి ఏసీబీకి ఈ రోజు వెళ్తున్నామని, ఆ వెళ్ళిన రోజు అతను ఉండడు, ఆ జిఎస్టీ ఇష్యూ చేసేవాడు ఉండడు. సో దీనివల్ల కొంతమంది ఏమంటారంటే వీ డోంట్ నో ఎంత డీప్ ఈ నెక్సస్ ఏమైనా నడుస్తుందా ఏమవుతుందో తెలియదు, బట్ వాట్ ఎవర్ క్లారిటీ అనేది లేదు. సో ఇప్పుడు ఇది మనం ఎఫ్సీఆర్ఏలో కూడా చూడాలి. ఇప్పుడు ఎఫ్సీఆర్ఏలో ఒక 16,000లో అందరూ పొలిటీషియన్స్ బిజినెస్ మెన్లు ఉండరు, కొంతమంది జెన్యున్గా చేసే వాళ్ళు ఉంటారు, జెన్యున్గా చేస్తున్నారు, స్కూల్ కట్టాలి, గుళ్ళు కట్టాలి, ఇవి కట్టాలి, అవి కట్టాలి, యూఎస్లో ఫండర్స్ ఉంటారు, మేము పంపించలేకపోతున్నాం మీరు ఎఫ్సీఆర్ఏ తీసుకోండి అంటారు, ఎఫ్సీఆర్ఏ తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకుండే ఒక ఇష్యూ ఏమవచ్చు అంటే అంతా బాగుంటే గ్రేట్, కానీ మన బ్యూరోక్రసీ విషయము, మన ఈ ఎగ్జిక్యూషన్, గవర్నమెంట్ ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉంటుందో, గవర్నమెంట్ అని చెప్పేది పొలిటికల్ క్లాస్ కాదు, నేను చెప్పేది ఈ స్టేట్ లెవెల్లోనూ ఇట్లా కూర్చొని వాళ్ళు అంటారు కదా మీరేమయ్యా పొలిటీషియన్స్ 5 సంవత్సరాలే మేము శాశ్వతంగా ఉండిపోవడం కొంతమంది ఉంటారు, ఆ మైండ్లో ఉంటుంది అది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఎఫ్సీఆర్ఏ మీద రెన్యూ చేయకుండా ఏదో ఒక లొసుగు పెట్టి రెన్యూ చేయకుండా ఉంటే మాత్రం మీ వల్ల కాదు. ఇంకా వాడు లాస్ట్ డేట్ దాకా తీసుకెళ్తారు, మీకు తెలుసు ఇంకొక రోజు దాటితే మాత్రం గవర్నమెంట్ మీ ప్రాపర్టీ సీజ్ చేసే రైట్స్ వస్తుంది గవర్నమెంట్కి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాటి వస్తుంది. ఇప్పుడు మీ ఏసీబీ వీటికి వెళ్ళినా కూడా మీకు ఛాన్స్ ఉండకపోవచ్చు, వీ డోంట్ నో. ఇప్పుడు వాడు కూడా అన్నట్టు ఓపెన్గా అన్నట్టుగా మీ సీఏ చెప్పడమే కానీ వాడు మీతో ఓపెన్గా మాట్లాడు నాకు ఇంత కావాలని అండువాడు. సో దానివల్ల యూ విల్ హ్యావ్ నో ఆప్షన్, బట్ అది రెన్యూ చేయించుకోవడానికి కొన్ని సందర్భాలు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇట్లాంటి థ్రెట్స్ కూడా ఉండొచ్చు, అందుకని ఇంత పవర్ఫుల్ బిల్లుని, ఇంత పవర్ఫుల్ యాక్ట్ ఉండేటప్పుడు డెఫినెట్గా దీనికి బ్యాకింగ్ ఒక స్ట్రాంగ్, ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ యాంటీ కరప్షన్ లా ఒకటి ఉండాలి. మన దేశంలో ఉన్నాయి కానీ అన్ని పేపర్లో ఉన్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ ఐ థింక్ ఇట్స్ అ స్టూపిడ్ రూల్ దట్ లంచం ఇవ్వడమే కాదు, తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా తప్పు అనడం వల్ల ఏమవుతుందో చాలామంది ఇచ్చిన వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. రైట్, ఇది అందరికీ తెలిసిందే. మీరు ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా అన్ని చోట్ల కాదు కానీ మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్ సబ్ రిజిస్టర్ ఆఫ్ చిన్న పనులు కూడా ఎంతో కొంత ఫార్మాలిటీస్ అనేది వస్తూ ఉంటాయి, కామన్ ప్రాక్టీస్. ఇది ఒక కామన్ ప్రాక్టీస్ అనేది అయిపోయింది. ఇది ఇక్కడ కూడా ఇష్యూ అనేది అవ్వచ్చు. సో ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా చేసి, అట్లాగే స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ కూడా వాళ్ళందరూ కోఆపరేటివ్గా ఉండి ఇష్యూ లేకుండా ఉంటే దెన్ ఫైన్, మనం డెఫినెట్గా మన దేశాన్ని బలపరుచుకోవడానికి మనం ఇవన్నీ చేయాల్సి వస్తుంది. కానీ ఇవే లాస్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందంటే మాత్రం మనం 2-3 సార్లు ఆలోచించే ఇప్పుడు మన పార్టీ పెడుతుంది కాబట్టి మనం సపోర్ట్ చేయాలి అనుకోకూడదు. అంటే ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి ప్రతిదానికి. ఇప్పుడు బ్రాడర్ పర్స్పెక్టివ్లో తీసుకొచ్చినప్పుడు ఇఫ్స్ అండ్ బట్స్ తప్పనిసరిగా ఉంటాయి. దానికి మినహాయింపులు ఆలోచించి, దానికి ఏమైనా సొల్యూషన్స్ ఆలోచించి అప్పుడు ముందుకు అది మనం పుష్ చేయాలి. మనం ప్లేన్ మన పార్టీ పక్క పార్టీ అని చూడకుండా మనం, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరు పెట్టినా కూడా బిల్లు రేపు పార్టీ ఇప్పుడు ఇవాళ కాకపోయినా 50 సంవత్సరాల తర్వాత మారినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే పార్టీ మారినప్పుడు డైనమిక్స్ మారుతాయి మళ్ళీ. సో అందుకని ఇవన్నీ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్, మీరు కోయడమే కాదు మీకు కూడా తగలచ్చు. అవును, ఇప్పుడు నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టారు, జస్ట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్, ఎస్ ప్రవేశపెట్టారు. కానీ తర్వాత ప్రొసీజర్ చాలా ఉంది. కరెక్ట్, దానికి చర్చ జరగాలి, ఓటింగ్ జరగాలి, లోక్సభ తర్వాత రాజ్యసభలో కూడా దానికి ఆమోదం తెలపాలనుకుంటా, దెన్ ఇట్ విల్ గో టు ప్రెసిడెంట్. ఇన్ ద ప్రాసెస్లో ప్రతిపక్షాలు డెఫినెట్గా అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి. ప్రతిపక్షాలకు ఉన్నటువంటి మెయిన్ అభ్యంతరం ఏంటి, వాళ్ళకు వచ్చేటువంటి లేకపోతే ఆ పొలిటికల్ పార్టీల అండర్లో నడిచేటువంటి ఎన్జిఓలకు ఫండింగ్ ఆగిపోతుంది అనేటువంటి అభ్యంతరమైనా ఇంకా ఏముంటాయి పొలిటికల్ పార్టీస్ అభ్యంతరాలు? మేజర్గా వాళ్ళ పొలిటికల్ వెండటా గురించే భయపడతారు. దట్ ఎందుకంటే అందరికి ఓపెన్ సీక్రెట్స్, ఎవరికి ఏం ఎన్జిఓస్ ఉన్నాయో బై అండ్ లార్జ్ అందరికి తెలిసింది, అందరూ ఫైలింగ్లు చేసేది. ఇన్ఫాక్ట్ ఇంతకు ముందర మనం అనుకున్నాం 15,000 మంది ఎన్జిఓస్కి వాళ్ళు ఎఫ్సీఆర్ తీసేశారు. దానికి కూడా మేజర్ రీజన్ అంటే ఫైలింగ్ ఆన్ టైం చేయలేదని క్యాన్సిల్ చేశారు. తర్వాత వాళ్ళు రెన్యూవల్కి వెళ్ళినప్పుడు ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదు. రైట్, సో ఇట్లాంటివి ఉంటాయి. అప్పుడప్పుడు ఏంటంటే ఫైలింగ్లో తెలిసిందే కొంచెం డిలేస్ అవుతుంటాయి కొంతమందికి, రైట్, చేయకపోవచ్చు. సో దీనివల్ల ఇదొక కన్సర్న్ అనేది డెఫినెట్గా ఉంటుంది, అది కంట్రోల్లోకి వెళ్తుందా అనే భయం అనేది ఉంటుంది. సో న్యాచురల్గా ఇప్పుడు దానికి కూడా వాళ్ళు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. కానీ మనకు తెలిసింది ఏంటంటే ఎప్పుడైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అనేది నిజంగా బుల్డోజ్ చేయాలనుకుంటే ఏ బిల్ అయినా బుల్డోజ్ చేయగలదు. సంఖ్యాబలం ఉంది కాబట్టి డెఫినెట్గా బుల్డోజ్ చేయాలంటే బుల్డోజ్ చేయొచ్చు. సో మనకి ఇది కూడా మనం గమనించాలి, దట్ గవర్నమెంట్ ఎంత బలంతో బుల్డోజ్ చేస్తుంది. ఇప్పుడు మన 370 ఇట్లాంటివి ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్ బిల్స్ ఏం చేస్తుందంటే భయంకరమైన లెవెల్లో బుల్డోజ్ చేసి గాట్ ఇట్ డన్. ప్రెసిడెంట్ లెవెల్ దాకా వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో లీగల్గా కాన్స్టిట్యూషన్గా చూసుకొని వెళ్ళారు వాళ్ళు. సో దీనికి ఎంత అర్జెన్సీ ఇస్తారో చూడాలి. సో ఇంకోటి టైమింగ్ చూడాలి. మనం టైమింగ్ ఏమని చూడాలంటే మనం ఇప్పుడు మాథ్యూ వ్యాన్ డైక్కి ఇది రావడం,
ఇది వచ్చి యూఎస్ గవర్నమెంట్ ప్రెషర్ పెట్టడం రిలీజ్ చేయమని, తర్వాత భారతీయ ప్రభుత్వం మీద రకరకాల అనేక ప్రెషర్స్ రావటం, ఇరాన్ విషయం మీద ప్రెషర్స్ రావటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరిగి సిఐఏ కూడా తెలిసిందే, భారత్లో చాలా ఇట్లాంటి బ్యాక్ ఛానల్ టాక్స్ జరుగుతుంటాయి, డిమాండ్స్ జరుగుతుంటాయి. సో అటువంటి ఈ వార్ లైక్ సినారియోలో, దాంతోపాటు ఈ నార్త్ ఈస్ట్ సెపరేటిస్ట్ మూవ్మెంట్స్ పెరుగుతున్న టైంలో, ఖాలిస్తానీ మూవ్మెంట్స్ పెరుగుతున్న టైంలో, రైట్, పాకిస్తాన్ నుంచి లూజ్ స్టేట్మెంట్స్ వస్తున్న టైంలో, మొన్న ఇచ్చాడు స్టేట్మెంట్ దట్ మా మీద ఎవరైనా దాడి చేస్తే మేము ముంబైని ఢిల్లీని కొట్టేస్తామని ఇచ్చాడు. వాళ్ళ అమెరికా వాడు మా మీద దాడి చేస్తే మేము భారత్ పై అటాక్ చేస్తున్నది అసలు లాజిక్ ఎలా చెప్పాడు అర్థం కాదు. కరెక్ట్. సో ఇట్లాంటి టైంలో ఏంటంటే అందుకే టైమింగ్ కూడా ఇట్ మ్యాటర్ అవుతుంది. అది సో ఇది ఇస్ దిస్ అ మెసేజ్ దట్ మీరు అట్లాంటివి చేస్తే వీ కెన్ ఆల్సో డూ అవర్ థింగ్స్ అని ఒక మెసేజ్ లాగా ఇస్తున్నాము. సో ఇది ప్యూర్లీ మెసేజా లేకపోతే జెన్యున్ ఒక సెక్యూరిటీ కన్సర్న్ని ఇంకా సేఫ్ గార్డ్ చేయడానికి చేస్తున్నాం అనేది ముందు తెలుస్తుంది. ఎంత స్పీడ్గా ఎగ్జిక్యూట్ చేస్తారో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. కరెక్ట్. అప్పుడు గతంలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అనుకుంటా చైనాతో ఏదో ఒక ఎంఓఈ కుదిరింది కాంగ్రెస్ పార్టీకి అని అంటారు, ఫొటోస్ ఉంటాయి. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 300 కోట్లు ఎంతో వచ్చింది, ఏదో రీసెర్చ్ పర్పస్ తోటి వచ్చిందని చెప్తారు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి. కరెక్ట్. సో ఇన్ఫ్యాక్ట్ అట్లా వరల్డ్ విజన్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, అది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రిసిపియంట్స్. ఇప్పుడు మనకి యాన్యువల్గా 2025లో 2024లో ఈ ప్రతి సంవత్సరంలో కూడా మనం చూస్తే 22,000 కోట్లు వస్తుంది మనకి ఎఫ్సిఆర్ఏ. 16,000 ఆర్గనైజేషన్స్, 22,000 రావచ్చు, ఇంకెక్కువ రావచ్చు. అంటే రఫ్ ఫిగర్ అది. మనకి ఎగ్జాక్ట్ స్ప్లిట్అప్స్ డేటా మనకి ఎగ్జాక్ట్ లేవు. ఇన్ఫాక్ట్ డబ్బులు ఎక్కడ యూజ్ అవుతున్నాయో మనకి తెలియదు. బట్ 22,000 కోట్లు అంటే యూ హ్యావ్ టు ఇమాజిన్. దాంట్లో ఇప్పుడు మనం 1% అనుకున్నా కూడా అది ఈజీలీ టాకింగ్ అబౌట్ సమ్ 200 crores ఆఫ్ మనీ గోయింగ్ ఇన్ టు సంథింగ్ రాంగ్. 200-400 crores ఇట్ విల్ గో ఇంటు సంథింగ్ రాంగ్. సో అందుకని ఇవన్నీ ఉంటాయి. సో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ విషయం వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఇవి నార్మల్. ఇది ఎందుకు నార్మల్ అంటే ఇప్పుడు అంటారు అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డిబేట్. నేను కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ అని ఉంది మనకి, జయశంకర్ గారి టీం అది. సో కొంతమంది ఏమంటారు వాళ్ళు యూఎస్లో లాబింగ్ చేస్తున్నారు వాళ్ళు అంటారు, రైట్. ఇది అపోజిషన్ ఏమంటారు వాళ్ళు ఎట్లా వెళ్ళి లాబీ చేస్తున్నారు, వై ఆర్ వి ఇంటర్ఫియరింగ్, ఇది అని ఒక ఇష్యూ అయింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ వాట్ ఎనీ గవర్నమెంట్ డస్. ఇప్పుడు యూఎస్ ఎంటిటీస్ అని ఇండియాలోకి వచ్చి భారత్లోకి వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు, చైనీస్ ఎంటిటీస్ వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు మన సంస్థలు కూడా వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మన సంస్థలు కూడా వాళ్ళతో రకరకాల ట్రాన్సాక్షన్స్ డీల్స్ జరుగుతాయి. సో బట్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఈ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ది బాగా స్ట్రాంగ్ విమర్శ ఉంది చైనీస్ గవర్నమెంట్ది. కానీ నేనేమంటానంటే మనం ప్రతిదీ పొలిటికల్ కాకుండా కొంచెం న్యూట్రల్ కూడా ఉండాలి. ఒక పొలిటికల్ పార్టీ రిలేటెడ్ పీపుల్కి వాళ్ళకి ఎన్జిఓస్ ఉన్నప్పుడు రకరకాల ఫారిన్ డీలింగ్స్ ఎనీవే ఉంటాయి, దానివల్లనే ఈ భయం అనేది ఉంటుంది. ఇప్పుడు ఓఆర్ఎఫ్ కూడా ఎఫ్సిఆర్ఏ ఉండదని కాదు. సో నేషనల్గా ఎప్పుడైనా రివెంజ్ తీసుకోవాలంటే వీ డోంట్ నో ఇఫ్ ఎవర్ కాంగ్రెస్ ఎప్పుడన్నా మెనీ ఇయర్స్ ఇన్ ద ఫ్యూచర్ వెన్ ఎవర్ ఇన్ ద ఫ్యూచర్ వచ్చినప్పుడు దాని మీద కూడా యాక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఇవన్నీ చూసుకొని ఒక మ్యూచువల్లీ కన్వీనియంట్ మోడల్లోకి తీసుకొస్తారు. కరెక్ట్. మీరు అన్నట్టు ఈ విషయంలో రాజకీయాలు మొత్తం పక్కన పెట్టేసి టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ, దేశాన్ని కాపాడుకోవాలి, విచ్ఛిన్నం కాకుండా చూడాలి, ఉగ్రవాదుల నుంచి కాపాడుకోవాలనేది మేజర్ ఇంట్రెస్ట్. కాబట్టి మేజర్ ఇంట్రెస్ట్ మైనర్ ఇంట్రెస్ట్ కోసం అమెండ్మెంట్లు చేసేస్తారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా పొలిటికల్ పార్టీస్ పక్కన పెట్టేసాడు, సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా, సివిల్ సొసైటీకి ఇబ్బంది కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తే డెఫినెట్గా చాలా మంచి బిల్, అందులో ఏం సందేహం లేదు. థ్యాంక్ యూ ఆదిత్య గారు. మరి ఈ ఎఫ్సిఆర్ఏ కొత్త బిల్లు చట్టరూపం దాల్చుతుందా? ప్రతిపక్షాలు తప్పనిసరిగా అడ్డంకులు సృష్టిస్తాయి. ఈ అంశానికి సంబంధించి మీ విలువైనటువంటి అభిప్రాయాలను తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఏదైనా ఒక పర్టికులర్గా ఒక అంశాన్ని గురించి చర్చిస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తే తప్పకుండా అది కూడా మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు చెప్పచ్చు. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.